హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి అమ్మాయి ఎంత తొందరగా లేచి పనులు చేసుకుంటే అంత మంచిది. ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. ఎవరు మనల్ని ఏలెత్తి అయితే చూపించలేరు. ఇల్లు చూసి వెళ్ళాలని చూడన్నారు కదా పెద్దలు. అదేవిధంగా లేజీగా లేస్తే పలానా అమ్మాయి తన భర్తకి పిల్లలకి సరైన టయానికి ఏమీ అందించదు అని అందరూ చెప్పుకుంటారు. అలా అయితే మనకి ఇష్టం కాదు కదా. అసలు మన ఆడవాళ్ళే లేకపోతే మగవాళ్ళు ఏమాత్రం బ్రతకలేరు. మనం ఒకరోజు హెల్త్ బాగాలేదని పడుకుంటే ఇల్లంతా శూన్యమైపోతుంది. ఎంతైనా ఆడవాళ్ళ ఉన్న ఇల్లు స్వర్గంతో సమానం కదా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే 5 గంటలకల్లా లేచాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే వాకిలి ఊడుస్తున్నాను. మా ఇంటి పక్కన అయితే పచ్చని పొలాలు ఉంటాయి. అందువల్ల మాకు చల్లటి గాలి అయితే పొద్దున్నే వస్తుంది. పని చేసుకుంటుంటే నిద్ర కూడా వస్తుంది ఆ టయాన. కాకపోతే ఏం చేస్తాం, పిల్లల కోసం చేయాలి తప్పదు. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి మా పని మేము చేసుకుంటాము. ఎలాగైనా విలేజ్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వంట అయితే స్టార్ట్ చేసేసి ఒక బాణీలో తాలింపులు అయితే వేసేసాను. వేసిన తర్వాత సేమియా ఉప్మా అడిగారని మా పిల్లలు సేమియా ఉప్మా అయితే చేసేసాను. సరైన కొలతలతో చేస్తే సేమియా ఉప్మా చాలా బాగుంటుంది. స్టిక్కీగా లేకపోతే మొత్తం చిమిడిపోతుంది. నేనైతే ఫైనల్గా సేమియా ఉప్మా చేసి మా పిల్లలకైతే బ్రష్ చేసేసి ఫైనల్గా వేసేసాను. మా పిల్లలు అయితే చాలా బాగుందమ్మా అనేసి అని అన్నారు. మా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళనన్నాడు. మా పాపకి జ్వరం వచ్చిందని నేను కూడా ఇంటి దగ్గర ఉంటాను అన్నాడని, తనకైతే ఎగ్ ఫ్రై ఇష్టమని ఎగ్ ఫ్రై చేస్తానని అంటే వెళ్తానమ్మా అని సంతోషంగా చెప్పేసి అని అన్నాడు. ఇంటి దగ్గర ఉంటే అసలు మా పిల్లలు అయితే కుదురుంటారు, ఒకళ్ళు కొట్టుకుంటారని మా బాబుని అయితే పంపించేస్తాను. ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత పసుపు అయితే వేసేసాను. వేసిన తర్వాత తిప్పేసి తర్వాత కారం ఉప్పు అయితే వేసేసాను. ఎందుకంటే ఇవి సమానంగా మనం వేయాలి. వేయకపోతే పిల్లలు స్కూల్లో ఇబ్బంది పడతారు, ఏది తక్కువైనా తినలేరు అని చెప్పేసి నేను చేసేటప్పుడే ఫస్ట్లోనే అన్నీ సమానంగా వేసుకుంటాను. ఈరోజైతే మా బాబు చాలా సంతోషం, ఎందుకంటే తనకిష్టమైన ఎగ్ ఫ్రై అని. నేనైతే నాటుగుడ్లు బలం అని మా పిల్లల కోసం 2 నాటుగుడ్లు అయితే వేసేసాను. ఎగ్ ఫ్రై అయితే సరిపోదని టమాటా చట్నీ చేద్దామని ఉల్లిపాయ అయితే కోసి పక్కన పెట్టుకొని టమాటా చట్నీ అయితే చేసేసాను. మా పిల్లలు అయితే మంటగా ఉంటే తినలేరని కారం కూడా తక్కువగానే వేసాను. ఫైనల్గా మా బాబుకి అయితే లంచ్ రెడీ చేసేసాను. ఇంట్లో చేసిన చకోడీలు వేసేసాను. ఎగ్ ఫ్రై అలాగే అన్నం కూడా పెట్టి వేడిగా ఉంటే బాగోదని మూత పెట్టేశాను. అలాగే మా బాబుని కూడా రెడీ చేసేసాను. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళనన్నా నేను కొంచెం నవ్వితే స్కూల్కి వెళ్ళడానికి ఏమోనని సీరియస్గా ఫేస్ పెట్టి పంపించిన తర్వాత ఇంట్లో పనులు చేసుకున్నాను. అంట్లు అయితే తోమేశాను. 8:30కే చాలా ఎండ వేసేస్తుంది. మా ఇంటి పక్కన అన్ని పొలాలే అయినా నేను పనిచేసే దగ్గర మాత్రం ఎండ చాలా ఉంటుంది. ఎండ వస్తే అసలు పనులు చేయలేమని నేనైతే ఎర్లీగానే నా పనులన్నీ చేసేసుకుంటాను. అంట్లు అయితే చాలా టిఫిన్ చేసినవి అలాగే వంట చేసిన అంట్లన్నీ తీసేసి ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ అయితే చేసేస్తున్నాను. టమాటా చట్నీ అలాగే ఎగ్ కర్రీ అయితే చాలా ఈరోజు బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.